అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఈ పహాడి హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఉండడం అనేది, నేను ఇక్కడ మల్కాజ్గిరిలో ఉండేవాడిని, ఇంతవరకు నాకు తెలియదు. ఇప్పుడు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అది మల్కాజ్గిరి స్టేషన్ అనుకుంటాను, మెట్టిగూడ స్టేషన్ దగ్గరలో ఉంది. ఇక్కడ ఈ టెంపుల్కి వీళ్ళు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నాకు ముందు ధన్యవాదాలండి. మేము కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా పిలిస్తే మేము కంప్లీట్ వచ్చి దీన్ని సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ ప్రాపర్టీస్ గురించి కూడా ఇందాక చైర్మన్ గారితో సపోర్టింగ్ ఎమ్మెల్యే గారు ఆదం సంతోష్ గారితో మాట్లాడడం జరిగింది. మా సపోర్ట్ ఏది కావాల్సినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దీన్ని కబ్జా ఏదైనా చేస్తే మేము ముందుకు వచ్చి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి, మీ అందరితో పాటు మేము ఉంటామని చెప్పేసి, ఆంజనేయ స్వామి కృప అందరికీ ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. అలాగే నారీ ఫౌండేషన్ చైర్మన్ మన డాక్టర్ కీర్తన గారు ప్రతి కార్యక్రమాన్ని మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. ఆవిడ కూడా నేను ఇది మీ అందరి ముఖంగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి ముఖ్యంగా మీరే కారణం. ఇటువంటి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి మేము టైం ఉన్నప్పుడల్లా వస్తుంటాం, అప్పుడు చూసాం. కాబట్టి మేము కూడా ప్రచారం చేసి మేము తీసుకున్నాం, కొన్ని వీడియోస్ తీసుకున్నాం, దీన్ని కూడా ప్రచారం చేసి ముందుకు తీసుకెళ్ళి కార్యక్రమం మేము కూడా చేస్తాం. మాకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. చైర్మన్ గారు మీరు ఇటువంటి సపోర్ట్ ఎప్పుడు పిలిచినా మేము కలుస్తాం, మీ ఛానల్ని మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఆంజనేయ స్వామికి భక్తులుగా మీకు కూడా మేము ఎల్లప్పుడూ మేము తోడుగా ఉంటామని చెప్పేసి మేము మీ అందరి సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయి. నేను సహకారం ఇదే కాదు, హిందూ దేవాలయాల గురించి ఏదైనా పరిరక్షణ కమిటీ ఉంటే, ఎవరైనా కబ్జా చేసినా, ఏమి వచ్చినా దూపదీపనవి